అమ్మా నేను రోజుకి ఫోన్ చూస్తున్నానండి పొల్లడిసేసావా? ఎందుకు నా ఫోన్ కనిపించట్లేదు? నా ఫోన్ ఎవడో అట్టి తెలియదు బాబు. నా ఫోన్ కనిపించట్లేదు. నా ఫోన్ కనిపించట్లేదు. అమ్మయ్యా, నా ఫోన్ దొరికింది. నా బుజ్జి కన్నా, నువ్వు ఎక్కడికి పోయావే? నువ్వు లేకపోతే నేను ఉండలేను. నేనంటే నువ్వు ఉంటావు, నువ్వు అంటే నేనుంటా. సెల్ ఫోనులే నా అంతఃపురం, వాడాలని నా తాపత్రయం. యూట్యూబ్లో వీడియోలు, ఇన్స్టాలో రీల్స్ నేను చూడగా, వాట్సాప్లో చాటింగ్లు, ఇన్స్టాలో చాటింగ్లు నేను చెయ్యగా. ఐ లవ్ యూ మై ఫోన్. ఫోన్ దొరికిందేంటి? ఆ ఫోన్ దొరికిపోతే నన్ను కొట్టేసేలా ఉన్నారా బాబు? పొద్దున్న లేచిన దగ్గర నుండి ఆ ఫోన్ పెట్టుకునే బదులు ప్రార్థన చేసుకోవచ్చు కదా, బైబిల్ చదవచ్చు కదా. వీడు ఎప్పుడు మాట్లాడో ఏంటో. ఎప్పుడు చూసినా అలాగే సునీత వేటే ప్రార్థన బైబిల్ అంటున్నా. అర్జెంట్ బయట పోవాలి, అడంచేస్తున్నారు. ఒకసారి కాల్ చేద్దాం. హలో, చెప్పరా? ఎక్కడున్నారా? మన స్పాట్ దగ్గర ఉన్నాను. అక్కడ వస్తున్నాను. వచ్చేవేగా. ఏరా వచ్చి ఇంకా అన్నుండి సిరాగ్గా ఉన్నావు. ఫోన్లో కూడా సిరాగ్గా మాట్లాడు. ఏం చెమ్మంటావే? రోజు మా అమ్మ లేచిన దగ్గర నుంచి ప్రార్థన బైబిల్ అంటున్నా, ప్రసంగం లేకుండా పోతుందిరా. ఒరే, నువ్వు చెప్పుకున్నావు, నేను చెప్పుకోలేదు. మా ఇంట్లో కూడా ఇదే సేమ్ సీన్. ఒరే, ఒక సీనే 2 సార్లు వేసి చూస్తున్నారు కదా వీరికి బోర్ కొడతాదేమో. అరే నువ్వు చెప్పరా, నిజమైన ఎంజాయ్మెంట్ ఫోన్లోనే లేదా బైబిల్ అనే ప్రార్థనలోనే రే? నీకు ఇక చెప్పాలంటే మన ఇద్దరికి వచ్చిన పాట పాడదారా? నా తల్లి తండ్రులు నన్ను మరచినా, ఫోను నన్ను మరువాదు. నా హితులందరూ నన్ను విడిచినా, ఫోను నన్ను విడువాదు. అసలు కన్ఫ్యూజనే లేదురా. ఫోనే నిజమైన ఎంజాయ్మెంట్. నీకు ఇక చెప్పాలంటే ఆకుండా ఫోన్ 3 గంటలు చూడగలను, అలాగే ప్రార్థనలో ఆకుండా 3 గంటలు పడుకోగలను. ఇది నాకు ప్రార్థనలో దొరికే ఎంజాయ్మెంట్, కానీ నిజమైన ఎంజాయ్మెంట్ దొరకదు. నిజమేరా, ఫోన్లో చాటింగ్, ఇన్స్టాలో రీల్స్, యూట్యూబ్ వీడియోస్, అబ్బా 1 ఎన్నోరా. ఇదిరా ఎంజాయ్మెంట్ అంటే. సరే కానీ రేపు సండే గుర్తుందా? మళ్ళీ చర్చికి వెళ్ళాలి. అవునరా బాబు, సండే వస్తే చాలు చిరాకు వస్తుంది. వచ్చిన ఒక సెలవులో సగం దీనికే పోతుంది లైఫ్లో బాబు ఇది. సరే కానీ ఇప్పుడు కాలేజ్కి వెళ్తున్నావా? వెళ్తున్నాను రా. వెళ్ళేటప్పుడు కాల్ చేయి. సరేరా. దేవా, మీకే వందనాలు. ఈరోజు చదివిన వాక్యాన్ని బట్టి మీకే వందనాలు. ఈ వాక్యం నా జీవితంలో ఫలించేలా సాయం చేయండి పరిశుద్ధాత్మ దేవుడా. ఆమేన్. ఈరోజు దేవుడికి నచ్చని పని ఏం చేయకుండా చూసుకోవాలి. సంతోష్ రాహుల్ ఏం చేస్తున్నారో ఫోన్ చేద్దాం. హలో హలో సంతోష్, చెప్పరా. నిద్ర లేచావా? లేచాను రా. బైబిల్ చదువుకున్నాడు లేదో అడిదామా వద్దా? వద్దులే, మళ్ళీ తిడతాడు. కాలేజ్కి వెళ్తున్నావా? వెళ్తున్నాను రా. అదే వెళ్ళేటప్పుడు ఫోన్ చేయి. సరేరా. అసలు ఎంజాయ్మెంట్ అంటే టీవీ సీరియల్స్. గుండె నిండా గుడిగంటల సీరియల్స్ అయితే సూపర్ హే. మీకు ఈ విషయం తెలుసా? నేను రాత్రి గుండె నిండా గుడిగంటల సీరియల్స్లోని వాళ్ళ చిన్న తమ్ముడు వైఫ్ నగలు పట్టుకెళ్ళి పెద్దగోడు కమ్మేశాడండి. చూడడానికి ఎంత కంపరంగా ఉంది. మళ్ళీ మధ్యలో సీన్కి సుత్తులు ఒకటి. రేపు కానీ కొట్టినట్టు పట్టపాడంటే నేనేళ్ళు కొడేస్తాను, అంత కోపం వస్తుంది తెలుసా. ఇప్పుడు చెప్పండి, సీరియల్స్ మజానా లేదా మమ్మీ చెప్పే ప్రార్థన బైబిల్స్లో మజానా?
ఏహే ఏటే ఎప్పుడు ముసలిదాల సునీత ఎప్పుడు ఆ ల్యాంగ్ సీరియస్ చూసే బదులు ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నది ఫాలో అవ్వచ్చు కదా. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నది ఏంటో తెలుసా? బిగ్ బాస్. ఆ బాస్లో నాగార్జున వేసే డ్రెస్సులు కానీ హౌస్మెన్స్ కానీ అబ్బా ఎంత బాగుంటాయో. తనుజ అయితేనా, తనుజ ఆడే ఆటలు తన మాటలు నాకు చాలా ఇష్టం తెలుసా. ఏహే ఎప్పుడు ఈ సీరియల్ బిగ్ బాస్లైనా ఇప్పుడు ట్రెండింగ్లో ఉండేది బీటీఎస్ చూడాలి అసలు. ఆ బీటీఎస్లోవి ఎంత బాగుంటాడో తెలుసా మీకు? ఈ ప్రార్థనల కన్నా బైబిల్ కన్నా బీటీఎస్ఏ బాగుంటుంది. ఏహే ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు చూస్తున్నాం. ఈ ప్రార్థన బైబిల్ అంటే మన వల్ల కాదు కదా. సరే రేపు సండే గుర్తుందా? చర్చిలో కలుద్దాం. అందరికీ వందనాలమ్మా. వందనాలే గారు. ఈరోజు మన వాక్యం అంశం ఏంటంటే దేవుడా లోకమా, బైబిలా సోషల్ మీడియానా. ప్రస్తుతం క్రైస్తవ సమాజంలో చాలామంది దేవుడి కంటే ఫోన్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ఇంకా ఎలా ఉన్నారంటే పొద్దున్న లేచిన కాడి నుంచి ఫోన్ తప్ప దేవుడిని మర్చిపోయిన పరిస్థితిలో ఉంటా ఉన్నారు. ఇలాగే మన జీవితాలు ఉంటే ఒకరోజు చనిపోయిన తర్వాత మన గమ్యం ఏమైతే ఉందో పరలోకానికి వెళ్లకుండా నరకానికి వెళ్ళిపోతాం. ఆ జీవితం మనకు వద్దు. దేవుడికి నచ్చే విధంగా భాస్కర్కి టైం అంటే కూడా తెలియదు ఉంది. ఇప్పుడు టైం 12 అయింది. దేవుడికి నచ్చే విధంగా మనం బ్రతుకుదాం. సరేనా? సరే ప్రార్థన చేసుకుందాం. మెల్లగా జారిపోదు. సరే ప్రార్థన చేసుకుందాం. దేవా మీకు వందనాలు ప్రభా. ఈరోజు ప్రభా వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడారు. వందనాలు ప్రభా. తండ్రి మా జీవితం నీకు ఇష్టమైన జీవితం జీవించడానికి సహాయం చేయండి. కృప చూపించమని అడుగుతూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. అసలు ప్రవర్తన ఏం బాగలేదు. పాస్టర్ గారి పట్ల వాళ్ళ ప్రవర్తన ఏం బాగలేదు. వెళ్ళి చెప్దామా వద్దా? వద్దులే, మళ్ళీ బాధపడతారేమో. ఇదేంటి గుండెలో ఏదో నొప్పి వస్తుంది. బాగా నొప్పి వచ్చేస్తుంది. నొప్పి వచ్చేస్తుంది. దేవా ఇలా జరుగుతుందని అనుకోలేదు తండ్రి యేసయ్య. సంతోష్ బైబిల్ కంటే ఫోన్ని ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చేవాడు తండ్రి యేసయ్య. ఇప్పుడు వాడు చనిపోయాడని బాధ కంటే వాడు ఎక్కడికి వెళ్తాడని బాధ ఎక్కువైపోయింది తండ్రి యేసయ్య. నన్ను క్షమించండి తండ్రి యేసయ్య. ఆమేన్. నేను సంతోష్ని. ఇవాళ నేను చనిపోయాను. చాలా బాధగా ఉందిరా. నిన్ను నన్ను ఎవరు వేరు చేయలేరని పదే అనుకునేవాడిని. కానీ మనల్ని మరణం వేరు చేసిందిరా. జాన్, నీకు గుర్తుందా? నువ్వు ఇంటర్లో పరిచయం అయ్యావు. ఈరోజు కూడా నేను చూడకుండా ఉండలేదు. నా కాలేజీ ఫీజు నేను కట్టలేనప్పుడు నువ్వు కట్టావురా. నాకు ఆరోగ్యం బాగోకపోతే నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి ఎంతో జాగ్రత్తగా చూసుకున్నావురా. మన మధ్య ఏ దాపరికాలు లేవు కదరా. మనల్ని చూసిన మన ఫ్రెండ్స్ అంతా ఫ్రెండ్స్ అంటే ఇలా ఉండాలిరా అని చెప్పుకునేవారు. జాన్, నేను నిన్ను నమ్మాను, ప్రేమించాను. అందుకే నేను విడిచి వెళ్ళిపోతుంటే చాలా బాధగా ఉందిరా. జాన్, ఇవి నా చివరి మాటలు. నేను చనిపోయిన వెంటనే నా ఆత్మ నా బాడీని విడిచిపెట్టడాన్ని నేను ఫీల్ అయ్యాను రా. నన్ను చూసి చాలామంది ఏడుస్తున్నారు. నేను ఈ విషయాలు ఒకవేళ ఊహిస్తున్నానేమో అనుకున్నాను. నేను ఎదురు చూసిన దానికి ఇక్కడ నేను చూస్తున్న దానికి చాలా వ్యత్యాసం ఉందిరా. చనిపోయిన తర్వాత మబ్బుగా పొగమంచుతోనూ లోకంలోకి వెళ్తానని అనుకునేవాడిని. కానీ ఈ ప్రదేశం చాలా నిర్మలంగా స్ఫటికంలా ఉందిరా. నేను ఆలోచించగలుగుతున్నాను, మాట్లాడగలుగుతున్నాను, ఫీల్ అవ్వగలుగుతున్నాను. ముందుగా నేను ఒక వరుసలో నిల్చున్నాను. నా ముందు చాలామంది ఉన్నారు. తెల్లని వస్త్రాలు వేసుకున్న 2 మనుషులు నాకు కనిపించారు. వారి దేవతల్లా ఉన్నారు. వాళ్ళు నా పేరు అడిగారు. అంతలో వారి చేతిలో ఒక పెద్ద పుస్తకం ఉండడం చూశాను. వారు అందులో నా పేరు కోసం వెతికారు. కానీ వారికి నా పేరు దొరకలేదు రాజా. వెంటనే ఆ దేవదూత నా భుజం పట్టుకుని లాక్కొని ఈడ్చుకోవడం మొదలుపెట్టాడు. నేను చాలా భయపడ్డాను. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నానని ఆ దేవదూతను అడిగాను. జవాబు చెప్పలేదు. మరలా అడిగాను. చివరికి ఆ దేవదూత ఇలా అన్నాడు, జీవక
జీవగ్రంథంలో ఎవరి పేర్లైతే వ్రాయబడి ఉంటాయో వారే స్వర్గంలోకి ప్రవేశించగలరని, మిగిలిన వారు అగ్ని గంధకములతో మండు నరకంలో పడవేయబడతారని చెప్పాడు. చాలా భయపడ్డాను. నన్ను విడిచిపెట్టమని చాలా బ్రతిమలాడాను, ప్రాధేయపడ్డాను. అయినా ఆ దేవదూత నన్ను జైలు గది లాంటి దాంట్లోకి తోశాడు. అక్కడ కూర్చుని నేను చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నాను. నేను దేని గురించి ఆలోచిస్తున్నాను నీకు తెలుసారా? నీ గురించి ఆలోచిస్తున్నారా? నువ్వు చేసే నమ్మకత్వం గురించారా? ఒరే స్వార్థపరుడు, నువ్వు క్రిస్టియన్ కదరా? యేసే నిజదేవుడని, చనిపోయిన తర్వాత స్వర్గం నరకం ఉన్నాయని యేసుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే ఆ నిత్య జీవాన్ని పొందుకోగలవని, లేకపోతే నరకం పాలవడం తప్పదని ఎందుకురా నాకు చెప్పలేదు? నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అని ఎన్నిసార్లు అనుకున్నాను రా. నేను ఏ విషయం నీకు దాచకుండా చెప్తే నువ్వు మాత్రం ఈ విషయాన్ని ఎందుకు దాచేవరా? నా గుండె భయంతో బిగిసిపోతుంది. మండుచున్న అగ్నికొండలో నన్ను పడేయడానికి వాళ్ళు వచ్చేసారు. నా వైపే గురి పెట్టి చూస్తున్నారు. వద్దు నన్ను అగ్ని గంధకాల్లో పట్టి కొండల్లో పడేశారు. భయంకరమైన వాసన, ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాను, తట్టుకోలేకపోతున్నాను, ఒడిమారిపోతుంది. బాధతో నా గుండె మొక్క చెక్కవుతుంది. ఎందుకు జాన్ యేసు గురించి చెప్పలేదు? అగ్ని, మంటలు, పొగ, ద్వేషం, నరకం ఎందుకు రా జాన్ మోసం చేశావు? ద్రోహి, స్వార్థపరుడా! సంతోష్, దేవా నేను చాలా తప్పు చేశాను తండ్రి యేసయ్యా. మీరు చాలాసార్లు గద్దించిన నేను వెళ్ళలేదు తండ్రి యేసయ్యా. ఇప్పుడు నా వల్ల ఒక ఆత్మ నరకానికి వెళ్ళిపోయింది తండ్రి యేసయ్యా. ఇప్పటికైనా నా ఫ్రెండ్స్కైనా బీటీఎస్ కంటే, సీరియల్ కంటే, బిగ్ బాస్ కంటే మీరే ముఖ్యమని చెప్తాను తండ్రి యేసయ్యా. నేను చాలా తప్పు చేశాను తండ్రి యేసయ్యా. నన్ను క్షమించండి ప్రభువా. ఆమేన్. హలో రాహుల్, చెప్పరా. మన ఫ్రెండ్స్ అందరిని తీసుకొకసారి చర్చి దగ్గర రా. వస్తాం లేరు. మనందరికీ తెలిసిందే కదా సంతోష్ చనిపోయాడని. వాడు చనిపోయాడని బాధ కంటే వాడు ఎక్కడికి వెళ్తాడని బాధ ఎక్కువైపోయింది. నాకు ఒక కళ వచ్చింది. ఆ కళలో వాడు నరకంలో ఉన్నట్లు, బాధలు అనిపిస్తున్నట్లు కనిపించింది. వాడు మన ఫ్రెండ్స్కైనా దేవుడి గురించి సరిగ్గా చెప్పమన్నాడు. మనం దేవుడికి నచ్చే భక్తి చేయాలి కానీ మనుషులకు నచ్చే భక్తి చేయకూడదు. పరలోకం వెళ్తామని బ్రహ్మలో ఉండిపోతే మనం ఎప్పటికీ పరలోకం వెళ్ళలేం. మనం ఇప్పటికైనా దేవుడు కోరుకునేలా ఉందాం, దేవుడికి నచ్చేలా ఉందాం. సరేనా? నేను చాలా పెద్ద తప్పు చేశాను. నేను దేవుని అసలు పట్టించుకోలేదు, ప్రార్థన చేయలేదు, బైబిల్ చదవలేదు. మా అమ్మ చర్చికి రమ్మంటే వచ్చాను, కానీ నేను ఎప్పుడైనా మారుతాను. దేవుని క్షమించమని కోరుతా. నేను చాలా పెద్ద తప్పు చేశాను. దేవుని కంటే, ప్రార్థన కంటే, బైబిల్ కంటే సీరియల్సే ఎక్కువ అనుకున్నాను. సీరియల్స్లోనే ఎక్కువ మజా ఉంటుంది అనుకున్నాను. నేను కూడా మారుతాను. అవును, నేను తప్పు చేశాను. నేను బిగ్ బాస్ చూడడం మానేస్తాను. నేను బీటీఎస్ చూడడం మానేస్తాను. సరే, ప్రార్థన చేసుకుందారు. దేవా మీకే వందనాలు. ఈరోజు తీసుకున్న డిసిషన్ బట్టి మీకే వందనాలు. మీకు మెచ్చే భక్తి చేయాలి తండ్రి యేసయ్యా. మనుషులకు నచ్చే భక్తి చేయకూడదు తండ్రి యేసయ్యా. మేము మీకు నచ్చేలా ఉండాలి తండ్రి యేసయ్యా, మనుషులకు నచ్చేలా కాదు తండ్రి యేసయ్యా. మీరు మాకు తోడుగా ఉంటారని నమ్ముచు యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆత్మలెన్నో నా చెంతనే ఉండగా
ప్రభువా నాకిమ్మయా నీ హృదయ భారంబును నశించు ఆత్మలెన్నో నా చెంతనే ఉండగా నా ప్రభువా నాకిమ్మయా నీ హృదయ భారంబును నశించు ఆత్మలెన్నో పాపంబుతో పెనగిన భారంబుతో ఓడిన శాపంబులో మునిగిన ఆత్మలంజేరగా పాపంబుతో పెనగిన భారంబుతో ఓడినా శాపంబులో మునిగినా ఆత్మలంజేరగా నా ప్రభువా నీ కోరకే ప్రేమించే వారిని నడిపింతును నా ప్రభువా నీ కోరకే ప్రేమించే వారి నడిపింతును నశించు ఆత్మలెన్నో నీ ఆత్మనను నింపగా నీ కృపలో బలముందగా నీ వశమై నేనుండగా నాయందే నీ ఉండగా నీ ఆత్మనను నింపగా నీ కృపలో బలముందగా నీ వశమై నేనుండగా నాయందే నీ ఉండగా నా ప్రభువా నీ కోరకే ప్రార్థించే వారి నడిపింతును నా ప్రభువా నీ కోరకే ప్రార్థించే వారి నడిపింతును నశించు ఆత్మలెన్నో కోతెంతో విస్తారము పనివారు బహు కొంచెము నీ పంటన్ కోసెడి వారిన్ పంపుము మా యజమానుడా కోతెంతో విస్తారము
భారము పనివారు బహు కొంచెము నీ పంటన్ కోసెడి వారిన్ పంపుము మా యజమానుడా భారంబుతో పని చేయన్ నింపుము దేవా నీ దాసులన్ భారంబుతో పని చేయన్ నింపుము దేవా నీ దాసులను నశించు ఆత్మలెన్నో నా చెంతనే ఉండగా నా ప్రభువా నాకిమ్మయా నీ హృదయ భారంబును నశించు ఆత్మలెన్నో నా చెంతనే ఉండగా నా ప్రభువా నాకిమ్మయా నీ హృదయ భారంబును నశించు ఆత్మలెన్నో